ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫారెన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికే వస్తున్నాను కదా అని పెట్టుకోలేదు. ఇంకా నిషిక గురించి ఆలోచిస్తున్నావా దాత్రి? అవును కేదార్, నాకెందుకో నిషి అబద్ధం చెప్తుందనిపిస్తుంది. అది అబద్ధమైతే మరి నిజమేంటి? మీనన్ కిడ్నాప్ చేయడమా? మీనన్ కిడ్నాప్ చేస్తే మీనన్ కోసం నిషి ఎందుకు అబద్ధం చెప్తుంది దాత్రి? మీనన్ నుంచి నిషి ఎలా తప్పించుకొని రాగలుగుతుంది? అదే నా డౌట్ కూడా కేదార్. నిషి మీనన్ నుంచి ఎలా తప్పించుకుని వచ్చింది? అసలు మీనన్ నిషిని ఎందుకు వదిలేశాడు? అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకటే దాత్రి. నిషిని తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్సే. జగదాత్రి, నిషి! లేదు కేదార్, నిషిని తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాదు. నిషిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో అంటే మీనన్నా? అది నా అనుమానమే కేదార్. ఒకవేళ అది నిజమైతే మీనన్ నిషికని వదిలేశాడు అంటే ఖచ్చితంగా నిషిక మీనన్కి పని చేస్తానని చెప్పుండాలి. నా అనుమానం నిజం కాకూడదని ఆ దేవుడికి మొక్కుతాను కేదార్. అదే నిజమని తెలిస్తే మాత్రం అలాంటి దుర్మార్గుడితో చేతులు కలిపినందుకు నిషిని ఎప్పటికీ క్షమించను. నేనే పోలీసులకు పట్టిస్తాను. ఈ రాక్షసి అన్నంత పని చేస్తుంది. ఎందుకైనా మంచిది నేను దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. నాన్న, కూర్చోండి నాన్న. రెస్ట్ తీసుకోమంటే మీరేం చేస్తున్నారు నాన్న? చల్లగాలి కోసం అలా బాల్కనీలోకి వెళ్ళానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, చెప్తే ఎవరిమైనా ఒకరి వచ్చి సాయం చేస్తాం కదా. ఇంతకీ అమ్మ ఎక్కడా? నిషిక వాళ్ళ గదిలో ఉన్నట్టుంది. సరే నాన్న, పాలేమైనా తీసుకురమ్మంటారా? వద్దమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నాను, ఇక పడుకుంటాను. సరే నాన్న, జాగ్రత్త. అలాగే. నాన్న, ఏంటమ్మా? మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాన్న. మీకేమైనా అయితే మేమేమైపోతాం చెప్పండి. పొద్దున్న మీకు అలా అయ్యేసరికి ప్రాణం పోయినంత పని అయ్యింది. మీకు జరగడానికి ఏదైనా జరుగుంటే ఆ ఆలోచన నన్ను చాలా భయపడుతుంది నాన్న. కూర్చోమ్మా. పిచ్చి తల్లి, భయపడ్డావమ్మా? అయినా నాకేమవుతుందమ్మా? ఏమో నాన్న, 20 ఏళ్ళు ఎవ్వరూ లేకుండా ఒక అనాథలా బ్రతికేశాను. ఇలా నాకంటూ ఒక అమ్మ, కుటుంబం ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా ఒక కలలా ఉంది. అమ్మ నన్ను కాదన్నా, కూతుర్లా చూడకపోయినా మీరు నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూశారు. థ్యాంక్స్ నాన్న. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారమ్మా. కొన్నిసార్లు ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది, పరువు అడ్డుపడుతుంది. మేం చేసిన తప్పులకి మా పిల్లలుగా మీరు శిక్ష అనుభవిస్తున్నారు. అంతా మన తలరాత. నేను నిన్ను కూతురుగా ఒప్పుకున్నాక వైజయంతి ఎందుకు ఇంకా నిన్ను దగ్గరికి తీసుకోలేకపోతుందో తెలియడం లేదమ్మా.
ఇంకెప్పుడు నువ్వు అనాథని అనుకో. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా కూతురివి. ఈ కుటుంబం నీది. ఈ ఇంట్లో అందరికీ ఎలాంటి హక్కులున్నాయో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. సరేనా? అది నా కూతురైతేనే కదా నేను దగ్గరికి తీసుకునేదానికి. ఆ కేదార్ని దీన్ని ఎంత నీ నుంచి ఎడదిద్దామనుకుంటా ఉన్నా అది జరగడం లేదు. నువ్వు దీనికి ఇంకా దగ్గర కాకముందే దీన్ని ఇంట్లోంచి ఎల్లగొట్టాలా. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను. అమ్మే శ్రీవల్లి, రేపటితో నీ కథకి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. తట్టబుట్ట సర్దుకొని సిద్ధంగా ఉండు. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. ఫారిన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. నిషి కలవడానికి వెళ్ళింది ఫ్రెండ్స్నే అయితే ఇంటికి వచ్చేటప్పుడు కంగారు ఉండేది కాదు. అందరితో మాట్లాడి రూమ్లోకి వెళ్ళగానే అంత రిలాక్స్ అయ్యేది కాదు. అయినా నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడం అబద్ధం. జగదాత్రి వాళ్ళు చెప్పినట్టు నిషిని ఎవరో కిడ్నాప్ చేశారు. మరి ఎందుకు నిషి అబద్ధం చెప్పింది? ఎవరిని కాపాడడానికి నిజం దాచింది? నా అనుమానం నిజమైతే బాయే నిషిని కిడ్నాప్ చేయించుండాలి. అంటే నిషిని వదిలేశాడంటే మీనన్కి పని చేస్తానని ఒప్పుకుందా? నేను బిజినెస్ చేయడానికి రెడీ. నోనో, అది నిజం కాకూడదు. మీనంతో చేతులు కలిపితే ప్రతి క్షణం భయంతో చస్తూ బ్రతకాలి. ఇప్పుడే నిషి దగ్గరికి వెళ్ళి మీనంతో చేతులు కలపద్దని దూరంగా ఉండమని చెప్పాలి. నిషికున్న కోపానికి నిజం తెలియకుండా సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ముందు నిషినో కంట కనిపెట్టి అప్పుడు మాట్లాడాలి. మీనన్ నీ ఫ్యామిలీని ఎందుకు అటాక్ చేశాడని ఆలోచిస్తున్నావా? లేదా నువ్వు మీనన్ వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా? నా కన్న తండ్రిని కిడ్నాప్ చేయమని నేనే ప్లాన్ చేశానంటావాక? ఇంతేనా నువ్వు నన్ను నమ్ముతుంది? నమ్మకం? 25 ఏళ్లు నిన్ను నమ్మి మోసపోయాను కదా యువరాజ్. మన ఇంటి పరువుని, మన మర్యాదని మీనన్ దగ్గర తాకట్టు పెట్టావు కదా. నువ్వు నమ్మిన మీనన్ నీ ఫ్యామిలీని చంపడానికి ఇంటి వరకు వచ్చాడు. నీ కన్న తండ్రిని కిడ్నాప్ చేయడానికి హాస్పిటల్ వరకు వచ్చాడు. ఇదంతా ఇంతటితో ఆగుతుందనుకుంటున్నావా? అండర్ వరల్డ్ తో పనిచేయడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఏందమ్మి